అడి ఏముందిరా నాయన మా మంత్రులు తినడానికి అడు ఏముంచారు సంకరాకి ఇచ్చారు కదరా ఏముందాడా ఏముంది మా మంత్రులు తిందామని అడు ఏముందాడా ఏ మంత్రి ఏ శాఖల పైసలు అసలు మంత్రులు తినే సంగతి ఓని మినిస్టర్లకు అసలు జనాలకి ఏదో చేద్దామంటే పైసలు ఎక్కడ ఉంచారా నాయన మీరు జనాలకు ఏదైనా సర్వీస్ చేద్దాము మా మినిస్టర్లు ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు సీఎంతో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను మొన్న కూడా చెప్తే కదా ఏం చేయాలో ఈ అమ్మ నాశనం పట్టి చీరిపోయారు అనేది రేవంత్ రెడ్డి కానీ తర్వాత మా మినిస్టర్స్ కానీ జనంలో పోతే ఏమన్నా ఇద్దామంటే పైసలు లేవాడా నాశనం చేశారు కదా నాయన రాష్ట్ర ఖజానాన్ని నాశనం చేశారు ఎక్కడ వదిలిరా నాయన మీరు ఎక్కడ వదిలిరా నాయన అందుకే ప్రభాకర్ రెడ్డి నువ్వు మాట్లాడే ముందు సరే నీ కార్యకర్తలకు ఏదో కొంత చూసడానికి మాట్లాడేటప్పుడు ఒకసారి మీరు ఎవడైనా కానీ జగ్గారెడ్డి గురించి మాట్లాడేటప్పుడు చూసుకొని మాట్లాడుకోండి మీరు లేదా మీ నా క్యారెక్టర్ని నా పుట్టుకని నా క్యారెక్టర్ని మీరు ఎవరు దాన్ని మీరు కాలేరు నేను ఇప్పుడే చెప్తున్నా కదా ఈ కాంగ్రెస్ పార్టీ అచ్చా నేనేమంటున్నా ఇంకోటి అదే అంటున్నా ఇప్పుడు మా మినిస్టర్ల గురించి మీరు మాట్లాడారు ఇప్పుడు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కానీ లేకపోతే మిగతా మా మినిస్టర్స్ ఎవరైనా కానీ పబ్లిక్లో పోయి వాళ్ళని అడిగితే చేద్దామంటే ఇక్కడ రూపాయి ఉంచకుండా నాశనం పట్టించిపోయారు మీరు ప్రజలు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి ఆ పిసిసి ప్రెసిడెంట్ కష్టపడ్డాడు మంత్రులు కష్టపడ్డాడు మేమందరం కష్టపడ్డాం నెత్తుకొచ్చి చేసినాం ప్రజలు ఆశీర్వదించారు గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి వీలైనంత వరకు రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటలన్నీ అన్నీ చేసుకుంటూ పోతూనే ఉన్నాం తెలంగాణ ప్రజలు కూడా గమనించండి ఇదంతా కూడా ఇక పాయింట్ ఏంటంటే ఇంకేమైనా దీంట్లో ఏమైనా క్లారిఫై ఇంకేమైనా కావాలా ఇతను ప్రభాకర్ రెడ్డి విషయంలో అదే కమిషన్లు నాకు ఇస్తే లేదని ఏడ్చినా అని అతను అంటాడు నేను అందుకే అన్న ఈ మాట అన్నా నేను జగ్గారెడ్డి క్యారెక్టర్ని జగ్గారెడ్డి అందుకే అంటున్నా కదా నా ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ ఏడుపు వస్తే మళ్ళీ ఒక కథ నాకు ఉత్తమనే వస్తుంది ఈ మధ్యలో ఎందుకో మళ్ళీ ఈ అమ్మాయి అంటే రియల్గానే నాకు కొంత ఇబ్బంది అనిపిస్తుంది ఎవరైనా కొంత ప్రాబ్లం చెప్తే అది నాకు కూడా నేను వాళ్ళకంటే ముందు నేను ఏడుస్తున్నాను నా సమస్య కొత్త సమస్య స్టార్ట్ అయింది ఇప్పుడంతా ఇక ప్రభాకర్ రెడ్డికి ఇవన్నీ తెలివే కదా ప్రభాకర్ రెడ్డికి ఏం తెలుసు నేనేమో గరీబుల సుట్లో నేను తిరుగుతా నా సుట్టంతా వాళ్ళే ఉంటారా నా పక్కకి బిల్డింగ్లో నా ఎమ్మడే పెద్ద పెద్ద బిజినెస్ చేసేవాడు ఎవడు ఉంటాడు కదా నా ఎమ్మడి ఉంటూ లేవరు ఆ క్యాన్సర్ పేషెంట్ వచ్చిన వాళ్ళు వస్తుంటారు నా దగ్గరికి నా దగ్గర ప్రతి పేషెంట్లు వస్తుంటారు నా దగ్గర కాన్షియన్స్లో నా ప్రాబ్లం అదే ఉంది శాతనగాడికి చేస్తున్నాం లక్షలు కాదు లక్షలు చేస్తూనే ఉన్నాం ఇంకా చేస్తూనే ఉంటాం అదిగా ఇప్పుడు బాధలతో వచ్చిన పబ్లిక్లో ఉన్నప్పుడు బాధ ఏందో నాకు తెలుసు ప్రభాకర్ రెడ్డికి ఏం తెలుసు కేసీఆర్ పైసలు ఇవ్వాలి బీఫామ్ తెచ్చుకోవాలి పార్లమెంట్లో కూర్చోవాలి కేసీఆర్ పైసలు ఇవ్వాలి కేసీఆర్ ఫ్యామిలీకి పైసలు ఇవ్వాలి బీఫామ్ తెచ్చుకోవాలి అసెంబ్లీలో కూర్చోవాలి నీకు నాకు ఫరక్ లేదావా ప్రభాకర్ రెడ్డి ప్యాకేజ్ ఇవ్వాలి బీఫామ్ తెచ్చుకోవాలి నేను ప్యాకేజీలో లేడన్నా ఏమన్నా అరే నాయన కష్టపడ్డాం రా నాయన ప్రజల సర్వీస్ చేసినాము జనాలు ఓట్లు వేసారు అట్లా లీడర్ అయినా నీ తిరుగు బీఫామ్లు కొనుక్కొని వచ్చినాడు కాదురా నాయన నేను
విన్నారా? అందుకే నేను నిక్ నేమ్ పెట్టేసిన. ఈ ఆలిబాబా 40 దొంగలో ప్రభాకర్ రెడ్డి ఒకడు. అరే అచ్చా, ఇక మీరు ఏడుంచిర్రని అయినా పైసలు మీరు ఇంకా మా మంత్రులు అసలు ఏం చేద్దాం? కాళేశ్వరం 1,00,000 కోట్లు. ఓకే, 1,00,000 కోట్లలో ఎంత ఒక 30% వేసుకున్నా అటు ఇటు ఒక 30,000 కోట్లు తినేసి ఉంటారు. 30,000 30,000 కోట్లు వేసి ఉంటారు. కేసీఆర్ హరీశ్లో గుహలు ఎందుకు వండుకున్నాడు? పైసలు ఎంచనికనే వాడినాడు. రాత్రిపూట ఎవడు అందరు నిలగొట్టాడు, ఆడ వండుకోవాలి, గుహలో వండుకోవాలి. ఆ కాంట్రాక్టర్ ఎవరో మళ్ళీ అప్పుడు ఎవరున్నారు? సరే, కాంట్రాక్టర్లు ఏముంది, ఎవరు అది తర్వాత మాట్లాడతా కాంట్రాక్టర్ల గురించి. అటో ఇటో 1,00,000 కోట్లలో 30,000 ఆడగొడుతీవి. ప్రభాకర్ రెడ్డి చెప్తావా దీని గురించి? ఉన్నదని నీకు దమ్ముందా? మాట్లాడతావా? దొంగలు మీరు, నిందలు మా మీదనా? దొంగతనాలు చేసేది మీరు, దొంగలు మీరు, మా మీద నిందలా? ఏం మాట్లాడతావా నువ్వు ప్రభాకర్ రెడ్డి? ఫాల్తు మాటలు మాట్లాడతావని, ఫాల్తు లెక్కలు చేస్తావంతా. ఏమనుకుంటున్నావా నువ్వు? ఏమి ఎట్లా కనబడుతుంది కాంగ్రెస్ పార్టీ నీకు? ఏమి ప్రైవేట్ కంపెనీ అన్న నాయన మీ తీరు? అచ్చా, విద్యుత్ కొనుగోళ్ళు అడ్డగోలుగా లేని స్కీములు, దాన్ని అయితే వినామా? గుంతలు అవసరం లేదు, గుంతలు తవ్వాలి, దాంట్లో ఇంత కొట్టాలి. స్తంభాలు అవసరం లేదు, ఆడ ఇంత స్తంభాలు, దాని ఇంత కొట్టాలి. ఏమైనా అర్థం ఉన్నదా ప్రభాకర్ రెడ్డి? ఔటర్ రింగ్ రోడ్డు అటు ఇటు అట్లా 7-8 వేల కోట్లు కొట్టావు కదా. అదే కదా సీఎం రేవంత్ రెడ్డి 2 సార్లు మిమ్మల్ని తిడుతుంటే అదే కదా తిట్టేది. 7-8 వేల కోట్లు అట్లా కొడుతీవి. 30 ఏళ్ళు లీజుకి ఇచ్చిర్రు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అప్పులు తీసుకొస్తే దాంట్లో కమిషన్ ఉంటుంది. వీళ్ళు ఆ పని కూడా చేసారు. వీళ్ళు అప్పులు ఎందుకు తెచ్చారు అంటే ఉన్నదంతా ఖతం చేసిర్రు. ఉన్నదంతా ఖతం అయినాక అప్పులో పోయారు కదా వీళ్ళు. ఇప్పుడు మనం అప్పులు తెస్తున్న వాళ్ళు అప్పులు పోయినప్పుడు ఏం చేసారంటే కొంత పర్సంటేజ్లు పెంచుకొని దాంట్లో ఆ డబ్బు కూడా కొట్టేసారు. అందులో కమిషన్ తెచ్చుకొని కూడా కొట్టేసారు. జనరల్గా ఎవరు చేయరు, ఏ సీఎంలు చేయరు అట్లా. వీళ్ళు చేశారు. కమిషన్ అప్పులు తెచ్చి దాంట్లో కమిషన్ల మీద కూడా కొట్టిపడేశారు. ఇసుక మాఫియారా నాయన? ఏం మాఫియారా నాయన అదంతా? అరే మీకు ఏం పేర్లు పెట్టాలరా నాయన? మీకు అసలు ఆలీబాబా 40 దొంగలు కాక ఇంకేదైనా పేరుంటే లెంకువారి వీళ్ళకు. ఇసుక అడ్డ ఏంది అసలు అది? ఇదేంటంటే మా కాంగ్రెస్లో చేయాలంటే మాతో ఒకడు స్టార్ట్ చేసి ఇంకోటి గుంచుతాడు ఇక్కడ మా దగ్గర అంత ఈజీ ఉంటుంది కాంగ్రెస్లో. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నానుకో, నేను ఏదైనా స్టార్ట్ చేసిన అనుకో, మాది లేదా ఆయన చేస్తున్నాడు ఇట్లా మా ఊకోరు కదా. మాతో అట్లుంటుంది. ఈడ అడిగేటోడు లేడా? ఈడ ఇసుక చిన్నది, అది రోజు పైసలే కదా ఇసుకలా. ఇసుక మాఫియా. లిక్కర్